హాయ్ హలో నమస్తే నిమ్మి తెలంగాణ మహేష్. తెలంగాణ రాష్ట్ర సర్కార్ అసలు రాష్ట్రంలో యూరియా కొరత లేదో అని ఎన్నిసార్లు ప్రకటనలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో యూరియా ఆందోళన తగ్గుతలేవు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక మండల కేంద్రం వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ విషయం ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనపేట్ మండల నిజామాబాద్ గ్రామంలో కొంతమంది రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఏం జరిగిందనంటే వీడియో చూసినాక దీని గురించి మనం మాట్లాడదాం. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ వీడియో ఏంటంటే ఏం చేయమంటారు? మాకు ఇలా ఆకలి అవుతుంది. ఎకరాలు ఒక బస్తి 15 రోజుల నుంచి వెయిటింగ్ ఉన్నాం. మా మాటకి ఇలా ధర్నా చేస్తే మీరు పోలీసు వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి చెప్తారు, అధికార పార్టీ అంపురే. మరి ఎందుకు ఆకలి అవుతుంది? కాళ్ళు పంపుతా నాకు ఒక 2 రోజుల బస్తాకి. ఈ ఆందోళన చేపడదామని వెళ్ళిన సందర్భంలో స్థానిక ఎస్ఐ గారు ఆ రైతులతో మాట్లాడి మీకు ఆ గొడవను చాలా వరకు సర్దుమనే ప్రయత్నం చేసిండు. ఆ చేసే క్రమంలో ఏవో గారితో అక్కడున్న రైతులు సంభాషణ ఏందనంటే అసలు మాకు యూరియా సరిపడే యూరియా లేదు, ప్రైవేటు వ్యక్తులకు యూరియా ఎట్లా పోతుంది, గవర్నమెంట్ సంబంధించిన సహకార సంఘాలకు యూరియా వస్తలేదు, ప్రైవేట్ వ్యక్తులు దీన్ని అదునుగా తీసుకొని 200-300 రూపాయలున్న యూరియాను 800, 1000 రూపాయలకు అమ్ముతున్నారు. ఏదో లింక్ సిస్టమ్ పెట్టి అది అవసరం లేకుండా కూడా ప్రోడక్ట్ని అంటు పెడుతున్నారు. మీ కాళ్ళు మొక్కుతా దండం పెడతా మాకు యూరియా ఇప్పించండి అని చెప్పేసి ఈ వీడియోలో వేడుకుంటుండు. మళ్ళా ఇది పొరపాటున ఏదో ప్రతిపక్ష సంబంధించిన రైతు అని అనుకునేరు. ఈ మాట్లాడుతున్న వ్యక్తి అధికార పార్టీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. మళ్ళీ ఇదేదో రాజకీయ కోణం కాకుండా ఒక రైతుగా ఆలోచించాలి. ఇది అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు అయిననే ఇక్కడ వీడియోలో ఆయన ఏం మాట్లాడుతుందంటే మీరు దయచేసి దండం పెడతా కాలు మొక్కుతా మాకు ఇక్కడ ఉన్న రైతులకు యూరియా కావాలి అని చెప్తారు. మరొక వైపేమో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అసలు యూరియా కొడతం లేదని చెప్పేసి ఆమె స్టేట్మెంట్లు ఇస్తుంది. సరే ప్రతిపక్ష పోలు చేస్తే మనం అదేదో కావాలని కుట్రేసాం. అధికార పార్టీకి సంబంధించిన నాయకుడే మాకు యూరియా కావాలి మాకు కాళ్ళు మొక్కుతా అని చెప్పేసి అంటుండు. యూరియా కష్టాలు అనేది ఈ స్థానిక అధికారులు అసలు ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా పోతుంది యూరియా మరి ఒకసారి అధికారులు దీని మీద ఒకసారి సమీక్షించి ఇక్కడ ఉన్న రైతులకు యూరియా అనేది అందేలా చేయాలి. సరే ఎవరైనా వీడియోలో మాట్లాడితే మళ్ళీ వాళ్ళని పోయి ఏదో మ్యాన్ప్లేట్ చేసి మళ్ళీ వీడియోలు పెడుతురు. సరే అది రాజకీయంగా మీరు ఎన్ని చేసినా ఏం చేసినా రైతులకు ఇబ్బంది కాకుండా యూరియా అనేది అందుబాటులో ఉంచేదాని మీద దృష్టి పెడితే బాగుంటుందని మా ఆలోచన. సరే ఏదో ఎవరినో విమర్శించాలి ఎవరినో మనం అనాలని కాదు. రైతుకు నిర్ణీత గడువులో యూరియా అందితేనే అది ఉపయోగకరంగా ఉంటుంది. అది గడువు దాటిన తర్వాత యూరియా వేసినా కూడా అది నిరుపయోగంగా మారుతా అని చెప్పేసి వాళ్ళ ఆవేదన. సరే ఈ వీడియో చూసైనా అధికారులు స్పందించి త్వరలో వాళ్ళకు యూరియా అందేలా చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తెలంగాణ మహేష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.